ఈ ఫోటోలో మనకు కనబడుతున్నవాడు ఆర్టీవీ రవిప్రకాష్. ఒక భయంకరమైన సంఘ విద్రోహ శక్తి, అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్. వీడు యాంటీ సోషల్ ఎలిమెంట్ అనే దానికి ప్రాతిపదిక ఏమిటంటే, తన ఛానల్లో మరికొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో కలిసి మత విద్వేష పూరిత ప్రోగ్రాములు చేస్తున్నాడు. తద్వారా దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్నమాట. వీడు ఈ స్థాయికి దిగజారిపోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిపై వీడికి గల ఈర్ష్య, అసూయ, ద్వేషాలే కారణం అని పరిశీలకులు అంటూ ఉంటారు. ఇంతకీ రవిప్రకాష్ గారు తన ఛానల్లో చేస్తున్న భయంకరమైన పని ఏమిటంటే, మాజీ ఎంపీ హర్షకుమార్ని, అదేవిధంగా ఎవాంజలిస్టు కేఏ పాల్ని తన ఛానల్కు రప్పించి వారితో గంటల తరబడి, రోజుల తరబడి ప్రోగ్రామ్స్ చేయిస్తున్నాడు. ఆ ప్రోగ్రామ్స్లో భయంకరమైన మత విద్వేషం ఉంది. మరి ముఖ్యంగా హిందూ మతంపై వారిద్దరూ కూడా దారుణంగా విషం చల్లుతున్నారు. పోలీసులందరూ కూడా ముక్త కంఠంతో పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిది డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంటల్ డెత్ అని సాక్ష్యాధారాలతో సహా తేల్చిన, కుటుంబ సభ్యులతో సహా ప్రజలంతా కూడా ప్రవీణ్ కుమార్ గారిది యాక్సిడెంటల్ డెత్తే అని నమ్ముతున్నా, హర్షకుమార్ అనే ఈ మాజీ ఎంపీ మాత్రం మూర్ఖంగా, గుడ్డిగా ప్రవీణ్ కుమార్ గారిది హత్యే అంటూ చెవి కోసిన మేకలా అరుస్తున్నారు. పనిలో పనిగా హిందువులపై బురద జల్లుతూ మత విద్వేషాలు రేగొడుతున్నారు. పోలీసులు ఎంతో కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసినా దానిని తృణప్రాయంగా తీసి పడేస్తున్నారు. పోనీ హత్య అనేదానికి ఆధారాలు చూపించమంటే మాత్రం ఆ ఒక్కటి అడక్కు అంటున్నారు. ఇక పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిది హత్య అని మూర్ఖంగా వాదిస్తున్న మరొక వ్యక్తి కేఏ పాల్. ఈయనైతే ఏకంగా హైకోర్టులో కేసు వేసి తన కేసును తానే వాదిస్తారట. ఈ విధంగా తన ఛానల్ ద్వారా మత కల్లోలాలు రేగొడుతున్న రవిప్రకాష్ వెనుక, ప్రవీణ్ కుమార్ గారిది యాక్సిడెంట్ కాదు హత్య అని వాదిస్తున్న ప్రబుద్ధుల వెనుక గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన ఒక దుష్టశక్తి ఉందంటున్నారు. కారణాలు ఏమైతేనే పోలీసులు అర్జెంటుగా ఈ సంఘ విద్రోహ శక్తులందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిందే.